దేవునికి నువ్వు ఎలా స్తుతియాగం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి నీ మొక్కుబడులు ఎలా చెల్లించాలో చెప్తున్నాడు. ఏమండి, దేవునికి ఇష్టమైంది ఏంటంటే నీ యొక్క దహన బలులు కాదంటున్నాడు ఆయన. దేవుడు వాటి విషయమై నిన్ను గద్దించట్లేదు అంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి స్తుతియాగం చేయాలంట. దేవునికి ఏ యాగం చేయాలంటే అండి, స్తుతియాగం. స్తుతియాగం అంటే ఏంటంటే, మందిరానికి వచ్చావు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, కనీసం నువ్వు ఆరాధనలో లీనమవుతున్నావా? స్తుతియాగం చేస్తున్నావా దేవునికి? స్తుతియాగం. నీకు బాధలు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో ఉండొచ్చు, కానీ నీవు సజీవ యాగముగా దేవుని సముఖంలో సమర్పించబడి దేవునికి స్తుతియాగం అర్పించవలసిన శ్రేష్టమైన సమయంలో నీ మనసు నిజంగా దేవుని సన్నిధిలో ఉందా? దేవునితో నీవు దేవుని యొక్క ఆలోచనలతో నీ హృదయాన్ని నింపుకొని ఆయన మనసారా నీవు స్తుతించగలుగుతున్నావా? హృదయపూర్వకంగా స్తుతియాగం దేవునికి అర్పించగలుగుతున్నావా? అందుకని అంటున్నాడు, నీవు దేవునికి స్తుతియాగం నర్పించు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు.